గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ కరీం రాజ్ సార్, షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ నుంచి. సో చాలా నెలల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా 2025లో ప్లాన్స్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా లేవా, ఉంటే వాటి సంగతి ఏంది, వాటికి మనం ఎంత టైం వెచ్చించాల్సి ఉంటుంది, ఎంత టైం ఉంటే జాబ్ కొట్టగలం ఈ రోజున. ఒక 6-7 నెలల తర్వాత దీనికి 2 కారణాలు ఉన్నాయి లైవ్లోకి రావడానికి. ఒకటేమో గత 6 నెలలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల అకాడమీలు ఎలా అంటే కంప్లీట్గా ఒక పెద్ద సక్సెస్ ఉన్నటువంటి అకాడమీలు, సక్సెస్ అంటే బాగా పెద్ద సక్సెస్ ఉన్నటువంటి అకాడమీలు ఇలా వాటి ఐడియాలజీ ఏంటి, అవి ఎలా లొకేట్ జనరేట్ చేసుకునే అనే అంశం మీద తిరిగి నేను ఒక ఐడియాకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల ఉంటుంది, మీరు అక్కడ బ్యాంక్ కోచింగ్ లాంటివి అంటే వెళ్తే బాగుంటుంది. తర్వాత డిఎస్సికి మచిలీపట్నం ఆ ఏరియా లోపల, తర్వాత పోలీస్ అంటే కాకినాడ అటువైపు వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి కూడా జిల్లా టౌన్స్ కాదు. ఇప్పుడు నంద్యాల తీసుకుంటే అది కర్నూలు జిల్లా, మచిలీపట్నం ఈ ఏరియాలు తీసుకుంటే అది కృష్ణా జిల్లా. సో ఇట్లా ఉన్నాయన్నమాట. ఒక కనిగిరి ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ పోయి లొకేషన్ నేను విజిట్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా ఒక డిస్ట్రిక్ట్ అర్బన్కి ఒక 30-40 కిలోమీటర్స్లో ఉంటే పిల్లలను చాలా సెల్ఫ్ కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ని. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మన విద్యార్థులు, మన రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా పోయింది ఎందుకు, కోచింగ్ కోసం. సో అది పని పూర్తి చేసుకొని వచ్చేస్తారు, కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ మెయిన్ అర్బన్లో ఉండే పార్కులు గట్రా, సినిమా థియేటర్లు గట్రా, తర్వాత స్టేడియమ్స్ ఇట్లాంటివన్నీ టైం వేస్ట్ చేయవు. తర్వాత పక్కనే 4-5 ఇన్స్టిట్యూట్స్ ఉండవు, వన్ టైం వేస్ట్ చేయడానికి, మన మైండ్ ఖరాబ్ చేయడానికి. ఏ కోచింగ్ సెంటర్ పోయినా రాష్ట్రంలో మ్యాక్సిమం ఒక 80% అదే విధంగా చెప్తారు, పెద్ద విషయం కాదు అది. కానీ ఈ అర్బన్లో ఉండడం వల్ల పోటీతత్వంతో ఈ ప్రెషర్స్ గ్రూప్స్ అంటారు అన్నమాట, ఒత్తిడి వర్గాలు, వివిధ రకాల ఒత్తిడి వర్గాలు వీళ్ళు ఒక చోట చేరడము, మా సార్ ఇది చెప్పాడు, మా సార్ అది చెప్పాడు అని చెప్పేసి మైండ్ ఖరాబ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అటు విద్యార్థికి నష్టాన్ని ఇస్తాయి, తర్వాత ఇంకొక ఇన్స్టిట్యూట్కి మధ్య కూడా నష్టాన్ని ఇస్తాయి. సో ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు నాకు వచ్చినటువంటి ఒక సొంత అభిప్రాయంతో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి, కోచింగ్ సెంటర్కు క్లాస్ రూమ్స్ ఉండాలా, ఆ ఇన్స్టిట్యూట్కి హాస్టల్ ఉండాలా, ఆ ఇన్స్టిట్యూట్ ఖచ్చితంగా ఇతర ప్రభావ వర్గాలకి దూరంగా ఉండాలా. సో అప్పుడు నేను ఆలోచించి ఒక వరంగల్ పట్టణానికి, కరీంనగర్ పట్టణానికి, ఉమ్మడి సిద్దిపేటకు, జనగామ జిల్లాకు మధ్యలో లొకేట్లో ఒక 40 కిలోమీటర్స్, ఈ 4 జిల్లాలకు ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి మా సొంత ప్రాంతంలో ఈ అకాడమీ ప్లాన్లో ఉన్నాం. ఇదొకటి. దీంతో పాటుగా మీకు నేను చెప్పాల్సింది, ఏ 4 నెలలు 5 నెలలు కోచింగ్ పోతే గవర్నమెంట్ జాబ్ రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. 4 నెలల్లో కోచింగ్ వస్తుంది, అబద్ధం. 6 నెలల్లో కోచింగ్లో జాబ్ వస్తుంది, అబద్ధం. ఖచ్చితంగా ఒక ఇయర్ ప్లాన్ ఉండాలి, లేకపోతే 35 సంవత్సరాలు ఊరికైనా గవర్నమెంట్ జాబ్ని చేతిలో పెట్టరు. మొన్న రాసిన పేపర్స్ అయితే ఇక మరీ దారుణం, ఇక అది చెప్పరానంత టఫ్ అనమాట. అదొక ట్రెండ్. ఇక 15 సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారుతుంది, 8 నుంచి 10 సంవత్సరాల మధ్య ట్రెండ్ మారుతుందని మా కాంపిటీ సీనియర్ ఫ్యాకల్టీలు చెప్పారు మాకు. అది మొన్నటి రోజున జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనౌన్స్మెంట్స్ గత ప్రభుత్వంలో తీసుకున్నట్టయితే చాలా ఒక 4-5 సంవత్సరాల నుంచి టైం డిలే చేసినాయి. 2022 నోటిఫికేషన్ 2024లో పెట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో క్యాలెండర్ అంటూ ఉంది. ఎంత చెడిపోయినా 1-2 సార్లు అయితే క్యాలెండర్ వేస్తారు, నో డౌట్, అది దానికి డౌట్ లేదు. మనం ఆ 1-2 సందర్భాల్లో జాబ్ కొట్టుకోవాలి, ఇది మన ప్లాన్. సో దీనికోసం మనం ఎట్లా ప్రిపేర్ కావాలనేది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడైతే నియర్లీ సంక్రాంతి ఉంది, మొన్నటి వరకు ఎగ్జామ్స్ రాశారు, ఇప్పుడు అప్పుడే అంత ఏం ప్లాన్స్ అవసరం లేదు, కొద్దిగా వెయిట్ చేయండి. భవిష్యత్తులో మాత్రం వెరీ షార్ట్లీ విఆర్ఓ కానీ లేదా గ్రూప్ 4 కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటివి రావడానికి ఉన్నాయి. ఎన్ని పోస్టులు అనేది కూడా నాకున్న పరిచయాల ద్వారా, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెలుసుకొని మీకు ఆ అనౌన్స్మెంట్ కూడా ఒక బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పటివరకు మన ఆన్లైన్లో ప్రమోషన్స్ ఎప్పుడూ చేయలేదు, కానీ తక్షణ అవసరం నిమిత్తం ఇక అది తప్పనిసరి అయిపోయింది. సో మీ అందరికి కూడా స్ట్రాంగ్గా నా నుంచి వచ్చేటువంటి ఒక మంచి సూచన ఏంటంటే, ఖచ్చితంగా వన్స్ ఆఫ్లైన్లో ఒకసారి కోచింగ్ తీసుకోండి, తర్వాత ఆన్లైన్లో కూడా ఒకసారి కోచింగ్ తీసుకోండి. అలా ఉంటేనే మనం ఇవాళ ఈ పోటీలో రాణిస్తాం. మళ్ళీ ప్రతిదానికి ఒక బుక్ చదవడం కాదు, 1-2 బుక్లు ఖచ్చితంగా చదవాల్సిందే. ఒకటేమో ఫుల్ ప్రిపరేషన్ కోసం, గైడ్లైన్స్ కోసం ఇంకేమైనా ఎక్స్ట్రా ఉందా అని చూసుకోవడం కోసం ఇంకొక బుక్, ఆ బుక్లో ఉన్న కొద్ది తేడాను తీసుకొచ్చి మళ్ళీ ఈ బుక్లో డంపింగ్ చేసుకొని
మనం ఏదైతే నమ్మామో ఆ బుక్లో మిగతా రెండో బుక్ యొక్క మ్యాటర్ని డంపింగ్ చేసుకొని దాన్ని మన ప్రిపరేషన్కి వాడుకోవడం, ఇలా చేయాలి. తర్వాత ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు 15-14 ఫ్యాకల్టీ పనిచేయాల్సి ఉంటుంది. దాంట్లో ఒకరిద్దరు మిమ్మల్ని సంతృప్తి పరచకపోవచ్చు. అలాంటప్పుడు ఆ రెండింటి కోసం ఇలా ఆన్లైన్ ఉంది. కానీ ఆన్లైన్లోనే తీసుకొని ఇలా ఫోన్ పెట్టుకొని బుక్స్ ముందర పెట్టుకొని ప్రిపేర్ అవుతా అనుకుంటే కాదు. ఆఫ్లైన్లో ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ ఎనర్జీ కానీ, ఆ సబ్జెక్ట్ కమాండింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కమాండ్ వేరు. మేమైతే ఈ ఆన్లైన్ అనేది తెలియదు, ఆఫ్లైన్లోనే మేము ఈ సక్సెస్ అంటే నేను ఫ్యాకల్టీగా మారడానికి కూడా ఒక అవకాశం దొరికింది. అంత బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నేనని కాదు, సో సదర్ చెప్తున్నాను అనమాట. సో అది మీకు ఈ మధ్యకాలంలో చిన్న పిల్లవాళ్ళు కూడా బోర్డులు పెట్టేసి వాళ్ళు చిన్నపిల్లలు అనాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళ ఫ్యాకల్టీలు కూడా కాదు, అంటే ఒక ఫ్యాకల్టీకి ఉండే క్వాలిటీస్ కూడా వాళ్ళకు ఉండవు. క్వాలిటీస్ అంటే టీచింగ్ ఆఫ్ స్టైల్, ప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్, దాంతోపాటుగా తర్వాత కాంపిటివ్ స్టైల్లో ఆ లెటర్ రైటింగ్స్, ఆ వర్డ్ రైటింగ్స్, ఇలాంటివన్నీ మెన్షన్ చేయలేరు వాళ్ళు. ఆ ప్రొఫెషనల్గా ఉండే గ్రాంధిక భాషను అప్లై చేయలేరు వీళ్ళు. సో ఏదో ఆయన వచ్చాడంట, ఈయన చంపాడంట, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఈ రాజు తర్వాత ఈ రాజు అని ఒక 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, చివరి నుంచి 4, మొదటి నుంచి 4, అలా ఉండదు, ఎక్కడైనా రావచ్చు బిట్టు. సో అట్లా. తర్వాత కొంతమంది ఆర్టికల్స్ చెప్తారు, కొంతమంది ఏమో రాజ్యాంగ సవాళ్ళు చెప్తారు, కొంతమంది రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇలా కాదు, సబ్జెక్ట్ ప్రతి లెసన్ని చివరి వరకు బ్యాలెన్స్ చేస్తే వాడు టీచర్. సో ఇది ఆఫ్లైన్లో ఏముంది, మొత్తం టోటల్గా ఫుల్గా ఫేస్ను చూస్తూ వాడిని కాన్ఫిడెంట్ ఇస్తూ ప్రయాణం చేస్తారు. ఆన్లైన్లో ఏముంది, వాడు ఏదో చెప్తాడు, వీడు వినాలి అంతే. వాడికి పూర్తిగా రాదు, వాడిని రీసైక్లింగ్ చేసుకోవడానికి కూడా వాడు ఎవడో అడగడు. ఎవడో మెసేజ్ పెడతారు, ఆ మెసేజ్ పట్టించుకోరు, రిప్లై చేయడు, దానికి మనలో వీడియో కూడా ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. సో అట్లా ఉంటుంది. ఇక అదొకటి. కానీ ఆఫ్లైన్లో మాత్రం ఖచ్చితంగా ఒకసారి తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా జాబ్ రావాలంటే మాత్రం ఏ మార్గాన్ని వదులుకోవద్దు. అందులో ఒక పెద్ద రోడ్ ఏంటంటే, నేషనల్ హైవే ఏంటిదంటే ఆఫ్లైన్ కోచింగ్ నా భాషలో. ఇక తర్వాత కొంతమంది మొన్న గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 అయిపోయిన తర్వాత కొంతమంది ఏమన్నారంటే, నా బుక్లో నుంచే 145 వచ్చినాయి, 150 వచ్చినాయి అని చెప్పింది. నాకు మా గురువులు, మా టీచర్స్ ఏం చెప్పారంటే, కోచింగ్ ఎప్పుడు కూడా 30-40%, ఒక 70% నీ రీసెర్చ్, నీ ప్రిపరేషన్, నీ ఎఫర్ట్ ఉండాలని చెప్పిండు. వీళ్ళు ఏమంటారంటే, మొత్తం నా బుక్లోకి వెళ్ళి వచ్చినాయి 90% అంటున్నారు. మరి వీళ్ళకి ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. అదేదో సినిమాలో ఉన్నట్టు రానా చంపకున్నా కూడా నా కొడుకు చంపాడు అన్నట్టే ఇది వీళ్ళ కథ. ఇది కూడా నేను యూట్యూబ్లో నన్ను ఒక అబ్బాయి చెప్పాడు. వాడు ఏంటంటే వాడు ఎగ్జామ్ రాశాడు కాబట్టి అది మోస్తాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే ఆ ఎగ్జామ్స్ రాయాడు, జనరల్ స్టడీస్ ఏ లెవెల్ వచ్చిందో తెలియదు, సెకండ్ పేపర్ ఎట్లా వచ్చిందో తెలియదు, థర్డ్ పేపర్ ఎట్లా వచ్చిందో తెలియదు, ఫోర్త్ పేపర్ ఎట్లా వచ్చిందో తెలియదు. అంటే 4 పేపర్ల యొక్క స్టాండర్డ్ వివిధ రూపాల్లో ఉంది. సో ఇది తెలియకుండానే ఒక వ్యక్తి, ఆయనకు అసలు ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ డైరెక్టరు, ఆయనకి ఏం రాదన్న విషయం పిల్లలు తెలియదు, మనకు తెలుసు. ఇది నేను ఏమని చెప్తాంటే, అంబేద్కర్ ఏం చెప్తానంటే, ఒక నిజం కానీ ప్రచారంలో ఉండకపోతే అబద్ధమే రాజ్యం వెళ్తుందని చెప్తాడు. సో అట్లా ఉంది ఇవాళ యూట్యూబ్ స్టార్ల పరిస్థితి. చూద్దాం ఇక నుంచి మనం ఎవరైనా ఉంటే, ఇప్పుడు క్లాస్లో అయితే క్వశ్చన్ ఎలా అడుగుతామో మనం కూడా తర్వాత మనం అన్నీ కూడా తీసుకుందాము, వీటి మీద కూడా మనం కామెంట్ ఇద్దాం, దానికి ఏం బాధ లేదు. సో ఇక అదొక పద్ధతి. అతనికి ఏం ప్రజెంట్ లైవ్లో ఎగ్జామ్లో కూర్చొని ఒక 1 మెన్గా ఉండి అతను తెలిసిన క్వశ్చన్ కూడా ఎలాంటి డెసిషన్ మేకింగ్ తోటి రాంగ్ చేశాడు, ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఆ ఫోర్స్ ఎట్నుండి వచ్చింది, ఆ ఫోర్స్ వల్ల మిస్టేక్ ఎలా జరుగుతుంది, ఆ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయలేదంటే ఎంత ప్రిపరేషన్ కావాలి, ఇవి తెలియాలి. అలాంటి ఏవి తెలియదు అతనికి, ఏదో చెప్పేస్తూ ఉన్నారు. అదొక వెర్షన్. అట్లా కుదరదు. వెరీ టఫ్ పేపర్స్, వెరీ టఫ్ కాదు, వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ మాత్రం వెతికే ప్రక్రియ అది. ఎందుకంటే పోటీలో 5-6 లక్షల మంది ఉంటారు. సో అట్లా ఇదొకటి. తర్వాత ఈ మధ్యకాలంలో అప్లై చేస్తున్నారు కానీ ఎగ్జామ్కి రావట్లేదు. రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవడికి గవర్నమెంట్ జాబ్ వదులుకుంటాడు, ఎవడో వదులుకోడు, ఎవడైనా ప్రిపేర్ అవుతాడు. గ్రాడ్యుయేషన్ చేసేదే, ప్రతి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ధ్యేయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్. కానీ వాళ్ళు ఎందుకు రాలేదంటే, ఎగ్జామ్ డేట్ ఇస్తారు, పోస్ట్పోన్, ఎగ్జామ్ డేట్ ఇస్తారు, పోస్ట్పోన్, ఎగ్జామ్ డేట్ ఇస్తారు, పోస్ట్పోన్. ఎవడైనా 25 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, 2 ఏళ్ళు కూర్చుంటాడు. తర్వాత వానికి ఎకనామిక్లో భూమో జాగో ఇల్లు ఉంటే వానికి పెళ్ళి, ప్రెషర్, అది ఇది ఉంటుంది. లేదా ఒకవేళ పేదోడు అనుకో, వాడే ఇంటికి దిక్కు అవుతాడు, డబ్బులు సంపాదించాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రీజన్స్ వల్ల పోయారే తప్ప జాబ్ వద్దని ఎవడు పోలా. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా మన వైపు నుంచి వస్తే ఇలాంటి అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నేను ఒక అబ్బాయి చూసాను, బౌన్స్ బ్యాక్ ఛానల్ అని. అబ్బాయి చాలా బాగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు, ఎందుకంటే ఎగ్జామ్లో కూర్చున్నాడు కాబట్టి. తర్వాత ఇంకొక అబ్బాయి టీజీపీఎస్సీ గురు ఛానల్ ఏదో ఉంది, నేను మళ్ళీ చూస్తాను అబ్బాయిని. అబ్బాయి ఇంక ఎక్సలెంట్, అసలు
నేను ఎగ్జామ్లో కూర్చున్నాను, ఫస్ట్ పేపర్ ఇంతే వస్తాయి, 60-70 వస్తాయి, 80 వస్తాయి అన్నాడు. అబ్బాయి గ్రూప్ 4 జాబ్ కొట్టాడు. అబ్బాయి పేరు ఏదో ఉంది, ఓన్గా ప్రిపేర్ అయ్యాడంటే పాపం కష్టపడి చెప్పాడు, గౌడ కులస్తుడు అనుకుంటా. సో కళ్ళు వృత్తి చేసుకుంటూ సక్సెస్ అయ్యాడు. సో అది ఏకలవ్యులకు సాధ్యమే. నేనేమంటే ఖచ్చితంగా ఉంటారు, ఏకలవ్యులు ఉండరని కాదు, కానీ మనకు రిసోర్స్ ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవాలి. సో అటువంటిది. సో వాళ్ళు గ్రేట్ పర్సన్స్, ఆ అబ్బాయి వాళ్ళకి ఇట్లా మనం కంగ్రాట్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనం చూస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి అంశాలు. సో అది పక్కన పెడితే ఇక మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మన అకాడమీ బిల్డింగ్లకు రెంట్లు కట్టి ఒక 10 సంవత్సరాలుగా రెంట్లు కట్టి సగం ఎకనామికల్ స్టేటస్ అంతా రెంట్లకే పోతూ ఉంటుంది. అప్పుడు విద్యార్థులకు చేయాల్సినటువంటి అంశాలు కొంత వెనకడిగేసే పరిస్థితి ఉంటుంది. ఇలా అన్ని చోట్ల కూడా అంతే, వాళ్ళు కొద్దిగా ప్రెషర్ ఉండి చెప్తలేరు, కానీ ఎవరికి కోచింగ్ సెంటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్బన్లో ఇండ్లు ఉండవు, బిల్డింగ్స్ ఉండవు, ఇదంతా సాధ్యం కాని పని. సో ఇక ఇదంతా ఒక వేరియేషన్ అయితే దాన్ని అంతా పక్క పెడదాం, మన ఆలోచన చెప్దాం. మన ఆలోచన దగ్గరకు వస్తే ఇన్స్టిట్యూట్ని మెయిన్ డిస్ట్రిక్ట్స్కి ఒక 35 కిలోమీటర్స్ దూరానికి మార్చడం జరుగుతూ ఉంది. సిద్దిపేటకు ఒక 35, కరీంనగర్కు ఒక 35, వరంగల్కి 35, జనగామకు 35, ఇలా మొత్తం ఒక ఉమ్మడి 4 జిల్లాల సెంటర్ పాయింట్లో మా సొంత ప్రాంతంలో, అంటే నాకు కూడా ఒక గోల్ ఉండేది ఏంటంటే మా ప్రాంతంలో కోచింగ్ సెంటర్ ఇవ్వాలి. మా ప్రాంతం అని కాదు, ఎట్లానే ఉన్న ప్రాంతంలోనే డెవలప్ కావాలి, నా ఫ్యామిలీ నాకున్న రిసోర్స్ అంతే కాబట్టి అక్కడే. తర్వాత మౌలిక వసతుల కల్పన కూడా బాగా చేయవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. సో దాని విధంగా మా హుస్నాబాద్ ప్రాంతానికి అకాడమీ మార్చేటువంటి పరిస్థితిలో ఉన్నాం. నేను నెక్స్ట్ ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. మళ్ళీ ఒక అందమైన లొకేషన్, అంటే ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉండాలి, ఇక్కడ హాస్టల్ ఉండాలి, ఇక్కడ నా ఇల్లు ఉండాలి. సో ఇట్లా కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట నాకు. సో వాటి కోసం అని చెప్పేసి కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత అవనిగడ్డ, మచిలీపట్నం ఇట్లా అన్నీ తిరిగాను. సో అన్నిటి నుంచి కొంత నేర్చుకున్నాను నేను. దాని ప్రకారంగా నేను ఇవాళ సక్సెస్ అకాడమీ, అంటే సక్సెస్గా ఉండేటువంటి ఒక అకాడమీ కావాల్సినటువంటి అంగులన్నీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నా. అందుకే ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో అలాగే ఇప్పుడు నేను మీకేం చెప్తా ఉన్నా అంటే, నేను మొన్న చూసాను, తెలుసున్నారు లేదు, ఒక అకాడమీ పేరు లేదు, సంబంధం లేదు, వాళ్ళు కేవలం రెసిడెన్షియల్ కోచింగ్ తోటే ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఉన్నారు. మనం కూడా ఈ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ రోజు, సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు, మీ అందరు కూడా రెసిడెన్షియల్ తోటే నేను కోచింగ్ ఇస్తాను, మేము కోచింగ్ ఇస్తాము. అమ్మాయిలకు హాస్టల్ బిల్ కట్టుకుంటే సరిపోతుంది, బుక్స్ మెటీరియల్ తీసుకుంటే సరిపోతుంది, కోచింగ్కి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ అయ్యే అర్బన్స్లో ఉండకండి. నేను ఇది అందరికని చెప్తాను, సక్సెస్ పర్సనాలిటీస్ తీసుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ పిల్లలు అర్బన్లో ఉంటే ఆ పొల్యూషన్ వల్ల మీ బ్రీతింగ్ లెవెల్స్ పడిపోయి మీ స్టెమినా ఉన్నప్పటికీ మీరు తగ్గి ఈవెంట్స్ కొట్టలేరు. అదే ఒక విలేజ్ లెవెల్లో అయితే ఈ పొల్యూషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, కావాల్సినంత గ్రౌండ్ సామర్థ్యం దొరుకుద్ది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అంబేద్కర్ స్టేడియాలకు, జేఎన్ఎస్ స్టేడియంలకు పోతేనే గ్రౌండ్ వస్తుంది అనేది అబద్ధము. ఎవరో చూశాను, గిరిజనులు, ట్రైబల్స్ పొలాల దగ్గర ప్రాక్టీస్ చేసుకొని 10 మందికి జాబులు కొట్టిన సందర్భం ఉన్నది. ఎక్కడో శ్రీకాకుళంలో జాబులు కొట్టిన సందర్భం, ఆదిలాబాద్లో, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో పిల్లలు ట్రైబల్స్ పెద్ద ఆఫీసర్లు అయిన సందర్భం ఉన్నది. ఇవన్నీ మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది చూడండి, ఇలా మనకు విశాలమైన గ్రౌండ్ పరిధిలో మంచి సక్సెస్ ఉండే స్టడీ హాల్లతోటి, మంచి క్లాస్ రూమ్స్ తోటి, మంచి అంతరాష్ట్ర ఫ్యాకల్టీ తోటి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆన్లైన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తా. ఫస్ట్ మాత్రం నా ఫస్ట్ నుంచి కూడా ఎఫర్ట్ ఏంటంటే ఆఫ్లైనే, బాగా గుర్తుపెట్టుకోండి. అలా రెసిడెన్షియల్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నా. షార్ట్గా చెప్తే కోచింగ్ ఫీజు ఎలాంటిది మీరు 50 NP కట్టాల్సిన అవసరం లేదు, కానీ హాస్టల్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, బుక్స్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత మోడల్ ఎగ్జామ్స్ కూడా మీరు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది. మోడల్ ఎగ్జామ్స్ నన్ను అడిగితే రాయొద్దనే చెప్తాను, ఎందుకంటే నీ మోడల్ ఎగ్జామ్స్ ఏమి అక్కడ పనిచేయవు. నీకు కావాల్సిన సబ్జెక్టే, నీ సబ్జెక్ట్ తెలిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తావు, దానికి పెద్దగా ఏం అవసరం లేదు. ఎప్పుడు మోడల్ ఎగ్జామ్స్ అవసరము అంటే ఏదో ఒక మూకి 1 పేపర్ 2nd పేపర్ ఉండేటువంటి చదివితే అట్లాంటి అవసరం, కానీ కాంటెంట్ ఉండే పేపర్స్ ఉండే అటువంటి ఎగ్జామ్స్ రాస్తే మాత్రం ఖచ్చితంగా అవసరం లేదు. అంటే ఒక పాలిటీలో 50 మార్కులు, ఒక ఉద్యమ చరిత్రలో 150 మార్కులు, ఒక ఎకనామీ 150 మార్కులు ఉన్నప్పుడు కాంటెంట్ వస్తే చేసేస్తావు. మేము చదువుకునే సమయంలో కూడా ర్యాంకర్స్ ఉన్నారు, మామూలు కూడా జాబ్ కొట్టిండ్రు. ఈనాడు పేపర్లో క్వశ్చన్స్ ఇచ్చేది, ఈ ఆంధ్రజ్యోతిలో క్వశ్చన్స్, అక్కడే కీ ఉంటుంది, అక్కడే పక్కకు ఒక దగ్గర కీ ఉంటుంది, దాన్ని మాత్రమే ప్రాక్టీస్ చేసుకునేది. అక్కడ నుంచి సక్సెస్ అయినటువంటి మా మిత్రులు చాలామంది ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నాను, పేపర్ మారలేదు, ఎగ్జామ్ మారలేదు, ఓన్లీ ఇదంతా కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ అనమాట. సో బిజినెస్ ఎవరికైనా ఉండొచ్చు, కానీ నేనేం చెప్తాను, ఏది అవసరమో అది వాడాలి, ఏదైనా అవసరమో అది వద్దు. దాంతోపాటు
మీరు ఆఫ్లైన్లో ఒకసారి కోచింగ్ తీసుకున్నాక ఆన్లైన్ ఎక్కడైనా తీసుకోండి. తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, లేకపోతే సిద్దిపేటలో కానీ, జనగాంలో కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా ఇక్కడే ప్రిపేర్ అవ్వచ్చు యాజ్ యువర్ ఇంట్రెస్ట్. కానీ మీరు ఒక 4 నెలల నుంచి 6 నెలలు మాత్రం కోచింగ్ పని మీదే ఉండాలా మీ ధ్యాస. ఆంధ్రప్రదేశ్లో జరిగేదే అది, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళే మనకు పోటీ ప్రపంచంలో ఇంతకుముందు మనకు మార్గదర్శకం. సో వాళ్ళే అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముందు ఉండేది, సిలబస్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అనుకూలంగా ఉంది. అలాంటి కోచింగ్ సెంటర్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు మళ్ళీ రేపటి నుంచి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు అటువంటి రిక్వెస్ట్ మన నుంచి రాలేదు, ఇప్పుడు తప్పని పరిస్థితి. సో కాబట్టి మీరు ఇది గమనించండి. చూద్దాం ఇంకా ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఏమైనా న్యూసెస్ ఉండొచ్చు. కాకపోతే ఒక 50 నుంచి 1 lakh ఉద్యోగాలు అయితే ఉన్నవి. ఆ డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నేను. సో థ్యాంక్ యూ ఆల్. మీ షైన్ తెలంగాణ ఐఎస్ అకాడమీ నుంచి కరీం రాజ్ సార్. థ్యాంక్ యూ ఆల్.